జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఉచిత పథకాలు చెడ్డవే, కానీ అందరికీ కావాలి. అభివృద్ధి అందరికీ అవసరమే, కానీ రోడ్డు వెడల్పులో తమ ఇల్లు పోయిందని వ్యతిరేకిస్తారు. నిజానికి దేశ ప్రజల ఆలోచన సరళి చాలా భిన్నంగా ఉంటుంది. సరిగ్గా పసిగట్టాలంతే. ఉచితాలు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామంటే జగన్ ఇంత దారుణ ఓటమి చవిచూసేవారు కాదు. అటు ఉచితాలు లేకుండా అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఒక్క ఉచిత హామీ లేకుండా ఎన్నికలకు వెళ్ళింది. ఉచిత బియ్యం పథకం తప్ప మరే అనవసర తాయిలాలు లేవు, కానీ పూర్తి మెజారిటీ ఇవ్వలేదు ప్రజలు. ఇక ఉచితం అభివృద్ధి కలగలిపి చేయాలంటే అది సమస్యే. అది చేస్తే ఇది లేదంటారు, ఇది చేస్తే అది లేదంటారు. ప్రజానాడి పట్టుకోలేక భంగపడిన వారు ఎందుకు ఓడిపోయామో తెలియదు అని పత్రికల ముందు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఓడిపోయామో అని చెబుతూ ఉంటారు. రాజకీయాల్లో తలపండిన నేతల నుంచి మాత్రమే ప్రజా తీర్పు శిరసావహిస్తున్నామనే ముత్యాలు జాలువారుతాయి. వీరు మాత్రమే ప్రజల నాడిని సంపూర్ణంగా అంచనా వేసి ఉంటారు. ఈ మాట అంత చిన్నదేమీ కాదు. ఎంతో తలపండిన మేధావులైతే తప్ప ఇటువంటి వ్యాఖ్యలు చేయలేరు. అయితే అసలు ప్రజల ఆలోచనను పట్టుకోవడం ఎలా చూద్దాం. ప్రజల ఆలోచన విధానాన్ని పట్టుకోవాలంటే ముందుగా ప్రజలు ఏం ఆలోచిస్తారనే విషయాన్ని తెలుసుకోవాలి. దీనిపై ఇప్పటివరకు ఎన్నో సామెతలు, కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మనం ఎక్కువగా వినేది మాత్రం కోడి ఈకల కథ. ఒక రాజకీయ నాయకుడు కోడి బ్రతికి ఉండగానే ఈకలు పీకుతూ ఉంటాడు. ఈకలు పీకుతున్నంతసేపు కోడి నొప్పితో బాధపడుతుంది, కానీ అది పూర్తవగానే కోడికి కొన్ని గింజలు వేస్తాడు. దీంతో అది ఆహా నాకు గింజలు వేశారని సంబరపడిపోతూ ఉంటుందట. ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడిని ఎన్నుకుంటే 5 ఏళ్ళు పరిపాలించవచ్చు. 5 ఏళ్ళు అన్నది చాలా ఎక్కువ. అలాగని ఈ టర్మ్ను తగ్గించడానికి కూడా కుదరదు, అది వేరే విషయం. కానీ 5 సంవత్సరాల్లో ప్రజలు ఎంత గుర్తుపెట్టుకుంటారు? చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరిలో 5 ఏళ్లలో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. రోడ్డు మొత్తం గుంతలమయం. సైకిల్ తొక్కాలంటేనే ఇబ్బందిగా ఉండేది. వర్షం వస్తే మొత్తం బురదమయం. కానీ సరిగ్గా ఎన్నికలకు 6 నెలల ముందు రోడ్డు వేశారు. దీంతో ప్రజలంతా సంబరపడిపోయారు. ఎన్నికల్లో రోడ్డు వేసిన నాయకుడిని గెలిపించారు. అరే 4.5 సంవత్సరాలు రోడ్డు లేక ఇబ్బంది పడ్డాం కదా అన్న ఆలోచన ఒక్కరిలో కూడా లేదు. ఇదే తలపండిన రాజకీయ మేధావి చేసే పని. సరిగ్గా కోడి కథ ఇటువంటి వారికి సరిపోతుంది. ఎన్నికల సమయంలో నేషనలిస్ట్ హబ్ హిందీ రాష్ట్రాల్లో గ్రౌండ్ రిపోర్ట్ చేసేటప్పుడు మాకు ఎదురైన అనుభవం గురించి చెబుతాను. యూపీలో పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే చాలా కీలకమైన రహదారి. అది ఆ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. ఆ రహదారిపై ప్రయాణిస్తూ ఒక దాబా దగ్గర ఆగాం. అక్కడ స్థానికులతో ముచ్చటించినప్పుడు వారు చెప్పిన మాటలను మీకు వివరిస్తాను. ఇక్కడ ఒకప్పుడు చాలా దాబాలు ఉండేవని స్థానికులు చెప్పారు. అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ నచ్చిన దాబాలో తినేవారమని చెప్పారు. ఇప్పుడు రోడ్డు వైడనింగ్లో అవన్నీ తొలగిపోయినట్టు చెప్పారు. దీంతో కేవలం ఒకే దాబాలో తినాల్సి వస్తుందని చెప్పారు. దీంతో మా టీం ఆశ్చర్యపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రహదారి ఎంతగానో దోహదం చేస్తుంది కదా, మౌలిక సదుపాయాలు కల్పిస్తే పరిశ్రమలు వస్తాయి కదా, ప్రజలు అదెందుకు ఆలోచించడం లేదని అనిపించింది. కానీ అందరూ అలా ఆలోచించరు. మానవ ఆలోచన సరళి ప్రతిరోజు మారిపోతూ ఉంటుంది. సాధారణంగా ఎప్పుడు అన్నము పప్పేనా ఒక్కరోజైనా బిర్యానీ తినాలని అనిపిస్తుంది. అదే ఒక 3 పూటలా బిర్యానీ దొరికితే దీనికంటే అన్నం పప్పు తింటే బాగుంటుందని అనిపిస్తుంది. దేనికైతే కొరత ఉంటుందో దానికే డిమాండ్ ఉంటుంది. దీనికి సమీప గతంలోని ఒక ఉదాహరణను గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న నాయకుడు జగన్. అదే సమయంలో చావు తప్పి కన్నులొట్టబోయిన నాయకుడు మోదీ. వీరిద్దరి మధ్య తేడాను తెలుసుకుందాం. జగన్ పరిపాలించిన 5 ఏళ్లు సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించారు. తనది సంక్షేమ ప్రభుత్వమని చెబుతూ విచ్చలవిడిగా ఉచితాలను అమలు చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. అదే సమయంలో మోదీ ఒక్క ఉచిత హామీని కూడా ఇవ్వలేదు. 2024 బీజేపీ మేనిఫెస్టోను చూస్తే పేదలందరికీ ఉచిత బియ్యం పంపిణీ తప్ప మరే ఉచిత తాయిలాన్ని ప్రకటించలేదు. పూర్తి అభివృద్ధే పరమావధిగా ఎన్నికలకు వెళ్లారు, కానీ ప్రజలు అందుకు అంగీకరించలేదు. రాహుల్ గాంధీ టకాటక్ డబ్బులు వేస్తామని హామీ ఇస్తే భారీగా ఓట్లు పడ్డాయి. ఉచితాలే పరమావధిగా వెళ్లిన జగన్ను, అభివృద్ధి ఎజెండాగా వెళ్లిన మోదీని ప్రజలు ఆదరించలేరు. అటువంటప్పుడు ఏం చేయాలి? నిజానికి ప్రజల్లో ఉచిత పథకాలు తొలగిపోవాలనే ఆలోచన సాధారణంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఉచితాలు కావాలని కోరుకుంటారు,
కూలీ పని చేసుకునే పేదవాడికి జేబులో చిల్లి గవ్వలేనప్పుడు పలానా రోజు ఉచిత పథకం కింద 10,000 పడితే ఊరట కలుగుతుందని వేచి చూస్తూ ఉంటాడు. దీని గురించి ఒక టీ షాప్ దగ్గర మన నుంచి డబ్బులు లాక్కొని మనకే ఇస్తున్నాడు కదా, అదే పథకాలను కాదని పన్నులు తగ్గిస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు ఒకరు. దీనికి బదులుగా పన్నుల నుంచి మనకు రోజుకు 10 రూపాయల లెక్కన జోబుల నుంచి వెళ్తోంది. అది పెద్దగా కనిపించదు, కానీ పథకం రూపంలో ఒకేసారి డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వచ్చి చేరితే అది పెద్ద ప్రభావమే చూపుతుందనే సమాధానం వినిపించింది. నిజానికి ప్రజల ఆలోచన సరళి అలాగే ఉంది. అలాగని ఉచితాలను ఇస్తూనే ప్రభుత్వాన్ని నడపాలంటే అది కాదు. ఎందుకంటే ఉచితాలే పరమావధిగా ప్రభుత్వాన్ని నడిపిన జగన్ను ప్రజలు చిత్తుగా ఓడించిన అనుభవం ఉంది. ఉచితాలు కాదు, ఇన్నాళ్ళు మన నడ్డి విరిచిన రోడ్ల సంగతి ఏంటి, అభివృద్ధి మాట ఏంటని ప్రజలు తిరగబడ్డారు. అంతిమంగా జగన్ ఓటమి పాలయ్యారు. ఇక అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళితే గెలిచే అవకాశం ఉందా, అది చూద్దాం. 2024 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోను పూర్తిగా అభివృద్ధి ఎజెండాగా రూపొందించారు. మోదీ సైతం 2047 కల్లా భారత్ను ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. ఐఐటీలు, ఎయిమ్స్, జిల్లాకొక మెడికల్ కాలేజ్, మౌలిక సదుపాయాలు, ప్రపంచ శ్రేణి రహదారులు ఎన్నో నిర్మించారు. వాటిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. మోదీ 10 సంవత్సరాల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు సైతం ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే 2030 కల్లా భారత్ 3వ స్థానంలో నిలుస్తుందని చెప్పాయి. మోదీ సైతం ఈ ఎజెండాతో ముందుకు వెళితే తిరుగుండదని అనుకున్నారు. నిజానికి అభివృద్ధి అనే ఎజెండా ఎంతో గొప్పది, కానీ ప్రజల ఆలోచన తీరును గమనిస్తే అభివృద్ధి అనేది దీర్ఘకాలికంగా కలిగే ప్రయోజనం. దీనివల్ల మరో 10 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కానీ అది ప్రజలపై అంత పెద్దగా ప్రభావం చూపదు. అయోధ్య అంశమే చూస్తే రామాలయం ప్రారంభం కావడంతో అయోధ్యలో టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతోంది, స్థానికంగా ఉపాధి కలుగుతోంది. కానీ ఇప్పుడిప్పుడే రామాలయాన్ని ప్రారంభించారు కాబట్టి టూరిజం అభివృద్ధికి కనీసం 2 ఏళ్ల సమయం పట్టవచ్చు. కానీ ఇదే సమయంలో అక్కడ స్థానికులు రోడ్డు విస్తీర్ణంలో ఇళ్లు కోల్పోయిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు దీర్ఘకాలికంగా కాదు, ఇప్పుడు కోల్పోయిన ఇంటి సంగతి ఏంటనే భావనతో స్థానికంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. అందుకే ప్రజలకు అటు దీర్ఘకాలిక ప్రయోజనమైన అభివృద్ధి కొనసాగిస్తూనే తాత్కాలికంగా ప్రయోజనాలను అందించే తాయిలాలను ప్రకటించాల్సిందే. వీరందరికంటే సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ప్రజలను మెస్మరైజ్ చేసే పాలకులదే పైచేయి అవుతోంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు 6 నెలలకు ముందు రోడ్డు వేసినట్లు ఎన్నికల హామీలను ఏడాది ముందు అమలు చేసిన వారిదే కొన్నిసార్లు పైచేయి అవుతోంది. అందుకే ప్రజల నాడి పట్టుకోవడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఉచితాలను ఇచ్చినా అభివృద్ధి చేస్తామన్నా ప్రజలు ఖచ్చితంగా ఆదరించే అవకాశం తక్కువ. అందరూ అభివృద్ధినే కాకుండా తమ ఆర్థిక అవసరాల కోసం ఉచితాలను కాంక్షించేవారు కూడా ఉన్నారు. కేవలం ఉచితాలే కాకుండా రోజు నడ్డి విరిచే రోడ్లను బాగు చేయించాలని కోరుకునేవారు కూడా ఉన్నారు. ఈ రెండింటినీ ఒడిసి పట్టిన వారిదే పై చేయి అవుతోంది. అభివృద్ధిని పెంచుతూ ఉచితాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించడానికి కృషి చేసిన తర్వాత వాటిని తొలగిస్తే గెలుపు వారిదే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.